మా స్కూల్లో తోట ఉంది. ఆ తోటలో మెంతి కూర, పాలకూర, కొత్తిమీర, టమాటా, మిర్చి అవన్నీ ఉన్నాయి. మేము మధ్యాహ్నం భోంచేస్తాం, అలా ఇవే వేస్తారు. అందుకనే రుచికరంగా ఉంటాయి వంటలు. బయట నుంచి ఏ కూరగాయలు తెస్తలేరు, మా స్కూల్లో వేస్తుర్రు. ఏం ఎరువులు కొడతలేరు, అందుకనే రుచికరంగా ఉంటుంది. మేము చాలా బలంగా ఉన్నాం. స్కూల్లో అన్నీ మేమే పండించుకొని తింటున్నాం. మా స్కూల్లో ఎవ్వి కొనుక్కరారు. పాలకూర, గంగవాయిల్ కూర, కొత్తిమీర, టమాటా, మిర్చి ఇవన్నీ ఉంటాయి. మాకు కూడా సంతోషంగా ఉంది. మా టీచర్స్ మేము ఖాళీగా ఉన్నప్పుడు వాటర్ తీసుకొచ్చి పోస్తాం. అలా గడ్డికి ఇట్లా అవన్నీ ఉంటే మేము తీసేస్తాం. నేను పద్మారెడ్డి, ఇక్కడ ప్రాథమిక పాఠశాల చంద్రాపూర్ చిన్నకోట మండల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని. ఇక్కడ కిచెన్ గార్డెన్లో భాగంగా మా పాఠశాలలో విద్యార్థులకు మంచి పౌష్టికమైన ఆహారం అందించడానికి, మధ్యాహ్న భోజనంలో అందించడానికి భాగంగా మా పాఠశాలలో ఈ దాదాపు ఒక 2 గుంటల స్థలంలో పాలకూర, గంగవాయిల్ కూర, కొత్తిమీర, మెంతి, బెండ, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ ఇవన్నీ సాగు చేయడం జరిగింది. దీనికి మాకు శ్రీనివాస ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ వాళ్ళు సీడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మేము ఇక్కడ మేమే మా సొంతంగా మేము మా ఉపాధ్యాయులు ఇక్కడ మా ఆయా అందరు కలిసి దీన్ని విత్తనాలు వేయడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా వంట వాళ్ళు ఒకరోజు పాలకూర, ఒకరోజు గంగవాయిల్ కూర, దానిలో కావాల్సిన కొత్తిమీర కానీ మెంతి కానీ వాళ్ళు తెంపుకొని వంటలో ఉపయోగించడం జరుగుతుంది. మా పాఠశాలలో పిల్లలు కూడా 200 పైన ఉన్నారు సంఖ్య. టీచర్లం కూడా 7 అంటే ఒక 5+ LFL HM ఉన్నారు. ఒక ఊరు నుండి ఒక విద్యా వాలంటీర్ని కూడా ఇచ్చారు, ఆయమ్మను కూడా ఇచ్చారు. మా పిల్లలందరూ కూడా చిన్న పిల్లలు ఎక్కువ ఉంటారు. మా దగ్గర ఉండేదే 10 ఏళ్ల లోపు పిల్లలు. వీళ్ళందరికీ కూడా పోషకాహారము అంటే ఎటువంటి రసాయనాలు లేని ఆహార పదార్థాలు అందించాలి. మన స్కూల్లోనే మధ్యాహ్న భోజనం ఉంది కాబట్టి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో బడి తోటను ఈ సంవత్సరమే మేము అంటే అంతకుముందు కూడా ఒక 4-5 ఇయర్స్ కింద చేసినాం సార్. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు విత్తనాలు అందిస్తామన్నారు. మనం సంక్రాంతి ముందే స్టార్ట్ చేసినాము. మనకి 15 రోజుల్లోనే ఒక వారానికి సరిపడా వంటలు కూడా ఆల్రెడీ వండుతున్నారు. ఇంకో వారానికి కూడా రెడీగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా టమాటాలు అవన్నీ పూతకొచ్చినాయి. సొరకాయలు, బెండకాయలు, వంకాయలు, ఉల్లినారు కూడా వేసినాము. ఇవన్నీ కూడా మేము ఎటువంటి రసాయన పదార్థాలు ఎరువులుగా వాడట్లేదు.